ఫిబ్రవరి 21. పరిశుద్ధులను అపవిత్రపరచాలనే సాతాను కుట్ర. ఒకవేళ మీరు శోధనలో పడి కొంతకాలం సాతాను ఏలుబడిలోకి వెళ్తే వాడు ఎంతటి క్రూరమైన యజమానో మీకు అర్థమవుతుంది. ఒక భక్తుడిలో శోధన అనే విత్తనాన్ని నాటి అది పాపంగా వికసించాలని సాతాను ఆశిస్తాడు. ఆ పాపపు విత్తనాలు లోకపోకడల ద్వారా లేదా ఇతరులలో కలిగే నిరుత్సాహం ద్వారా మరిన్ని హృదయాలకు చేరుకోవాలని వాడు చూస్తాడు. తద్వారా ఆ తప్పుడు మాదిరిని చూసి ఇతరులు పాపానికి ప్రేరేపించబడాలని లేదా ఆ అవమానాన్ని చూసి తమ ఆత్మీయ యాత్రలో వెనకడుగు వేయాలని వాడు కోరుకుంటాడు. కానీ దేవుడు అటువంటి పాపపు పతనాలను ఇతరులకు ఒక సమయోచిత హెచ్చరికగా మార్చి సాతానును మరోసారి వెర్రివానిని చేస్తాడు. అత్యంత సాత్వికుడైన మోషేయే కోపానికి గురవడం మీరు చూసినప్పుడు లొంగని మీ సొంత హృదయంలో అలాంటి కలుపు మొక్కలు పెరగకుండా మీరు మరింత జాగ్రత్తగా కాపాడుకుంటారు. పరలోక ప్రయాణంలో తన ప్రియమైన బిడ్డలు ఎంతటి కఠినమైన రాళ్ల బాటలో నడిచారో చూపించడం ద్వారా శ్రమల్లో ఉన్న తన పరిశుద్ధులను దేవుడు ఓదారుస్తాడు. మీ పాపం వల్ల మీ మనస్సాక్షి గాయపడిందా? మీకు క్షమాపణ దొరకదని సాతాను మిమ్మల్ని నమ్మించడం వల్ల మీ ఆత్మ దుఃఖిస్తోందా? అయితే గొప్ప భక్తుల జీవితాలే సాతాను చేసే నిందారోపణలకు బలమైన సమాధానాలు. దావీదు చేసిన పాపాలు పెద్దవే, అయినా అతడు కనికరం పొందాడు. పేతురు తన ప్రభువునే నిరాకరించాడు, అయినా అతడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. దేవుడు వారికంటే మిమ్మల్ని తక్కువగా ప్రేమిస్తున్నాడా? నలిగిన హృదయము గల వారిని క్షమిస్తానని ఆయన వాగ్దానం చేయలేదా? కీర్తన 34:18. సాతాను దాడులను దేవుడు తన బిడ్డలకు ఒక శిక్షణా మైదానంగా మారుస్తాడు. తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొనే భక్తుడే శ్రమల్లో ఉన్న ఇతరులకు సహాయం చేయడానికి సరైన అర్హత పొందుతాడు. ఏసీ గదుల్లో కూర్చునే అధికారుల కంటే యుద్ధరంగంలో ముందు వరుసలో నిలబడిన సైనికుడే గొప్ప శిక్షకుడు కాగలడు. ఇక్కడే మీ విశ్వాసం క్రియాశీలకమవుతుంది. మీలోని ప్రతి కృపావరం కార్యరూపం దాల్చుతుంది. ఒకవేళ మీరు శోధనలో పడి సాతాను పాలనలోకి వెళ్తే వాడు ఎంతటి దుర్మార్గుడో మీకు అర్థమవుతుంది. వాడు ఒక చేతిలో ఇనుప దండాన్ని మరో చేతిలో క్రూరమైన కొరడాను పట్టుకుని తన క్రింద ఉన్న వారినందరినీ నరకానికి తరిమే ప్రయత్నం చేస్తాడు. కానీ యథార్థవంతుడైన దేవుని బిడ్డ పాపం చేసి సాతాను కొరడా దెబ్బను రుచి చూసినప్పుడు అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో అతనికి తెలుసు. అతడు వెంటనే దేవుని వాక్యం దగ్గరకు, దేవుని సన్నిధికి పరిగెత్తుతాడు. పరిశుద్ధాత్మని కనికరంతో కూడిన పరిచర్యకు తనను తాను అప్పగించుకుంటాడు.